ముంబైలో ఉన్న జాతీయ అందుల సంస్థలో నేను తీసుకున్న టెలిఫోన్ ఆపరేటర్ శిక్షణ అనుభవాలను గురించి చాప్టర్ 20లో విన్నారు కదా. జాతీయ అందుల శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్న శ్రీనివాసరెడ్డికి నేను ఎలా మార్గనిర్దేశకత్వం చేయగలిగానో ఇప్పుడు వినండి. వర్లీలో ఉన్న వర్క్షాపులో ఉన్న టెలిఫోన్ ఆపరేటర్ శిక్షణా కేంద్రంకి నాతోబాటు శ్రీనివాసరెడ్డి అనే అతను కూడా హైదరాబాద్ నుంచి శిక్షణ కోసం వచ్చాడు. అతను కూడా నాలాగే పూర్తిగా చూపులేనివాడు. అతని భాష తెలంగాణలో పల్లెటూరు తెలుగు. ఆ మాటలు, అతని యాస కూడా మనకు అర్థం కావు. అతనికి ఆ పల్లెటూరు తెలంగాణ తెలుగు తప్ప వేరే భాష ఏదీ రాదు. ఇంగ్లీషు, హిందీ రాదంటే అర్థం ఉంది. అతనికి తెలంగాణలో ప్రజలు ఎక్కువగా మాట్లాడే ఉర్దూ కూడా రాదు. శిక్షణా సమయంలో సూపర్వైజర్ చెప్పే సూచనలు గాని, పాఠాలు గాని ఆ కుర్రాడికి అర్థమవడం లేదు. శిక్షణ కోసం ఎక్స్చేంజ్ బోర్డు మీద కూర్చోబెడతారు కదా, ఆ సమయంలో అవతల నుంచి వచ్చే కాల్స్ని అర్థం చేసుకుని వాటికి హిందీలో గాని, ఇంగ్లీష్లో గాని సమాధానం చెప్పాలి. ఆ రెండు భాషల్ని అతను అర్థం చేసుకోలేకపోవడమే కాదు, వాళ్ళు అడిగిన వాటికి కూడా అతను సమాధానాలు ఇవ్వలేకపోతున్నాడు. అతని తెలుగు భాష కూడా అవతల మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం కాకపోవడంతో వాళ్ళు అతన్ని తిడుతున్నారు. అక్కడ జరుగుతున్న సంఘటనలకు అతను చాలా బాధపడుతున్నాడు. ఆ ట్రైనింగ్ సెంటర్లో ఉండే అధికారులకి కోపం వచ్చినప్పుడు చాలా కేకలు వేస్తూ మాట్లాడతారు. ఎదుటివాడిని భయపెట్టేస్తారు కూడా. వాళ్ళ ఫోన్లు కలిపేది శిక్షణ కోసం వచ్చిన అంధులని తెలిసినా కూడా వారి వైఖరి మారడం లేదు. అసలే శ్రీనివాసరెడ్డి ఆత్మవిశ్వాసం లేక చాలా బెంగపెట్టుకుని ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడైతే విసుక్కోవడం మొదలుపెట్టారో అప్పుడు అతను భయపడిపోయి ఏడుపు మొదలుపెట్టాడు. అప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు మాత్రమే. ఆ అధికారులు కూడా సూపర్వైజర్ దగ్గరికి వెళ్లి శ్రీనివాసరెడ్డి శిక్షణకి పనికిరాడని ఫిర్యాదు చేస్తున్నారు. ఆ సూపర్వైజర్ స్వామిగారు కూడా తెలుగువారే. పోనీలేండి సార్, ఆ కుర్రాడు చాలా చిన్నపిల్లవాడు. ఇప్పుడు ఇంటికి పంపించేసి కొంచెం పెద్ద అయ్యాక హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకుని మళ్ళా శిక్షణకు రమ్మని చెప్దాము అని వాళ్ళకి మాట ఇస్తున్నాడు. శిక్షణ ఇవ్వకుండానే తనని ఇంటికి పంపించేస్తారని తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి చాలా కంగారు పడిపోయాడు. శిక్షణ పూర్తి చేయకుండానే నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారేమో, నేను మళ్ళా ఇంకోసారి ఇక్కడికి రాలేను అని అతను నా దగ్గరకు వచ్చి ఏడుపు మొదలుపెట్టాడు. అవునయ్యా శ్రీనివాసరెడ్డి, నువ్వు హైదరాబాద్లో ఉండి కూడా హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఏమి చేస్తున్నావు అని అడిగాను. నేను ఉన్నది హయత్ నగర్ అని ఒక చిన్న పల్లెటూరు అన్నా. అక్కడ హిందీ మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే నేను ఏ భాష నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, వెళ్ళిపోమంటావా అని అడిగాడు. ఆ రోజుల్లో అతను ఉండే హయత్ నగర్ ఒక చిన్న పల్లెటూరని అతను చెప్తున్నాడు. ఇప్పుడు అది హైదరాబాద్లో ఒక ముఖ్య భాగం అయిపోయింది. నేను స్వామిగారితో మాట్లాడతాను. ఆయన ఏమంటాడో విన్న తర్వాత మనం ఒక నిర్ణయానికి వద్దాం. అంతవరకు నువ్వు బాధపడకు అని చెప్పి సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళాను. అరే పట్నాయక్, వాడి గురించి నువ్వు మాట్లాడకరా. అతని మీద శాఖాధిపతులందరూ చాలా కోపంగా ఉన్నారు. వాడికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. వాడు మాట్లాడే తెలుగు నాకే అర్థం కాదు. ఇంక అతనికి శిక్షణ ఎలాగ ఇవ్వాలి? అలాంటి ఎలా సార్? అతను కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నేర్పితే నేర్చుకోగలుగుతాడు. అంతేకాని అలాగే వదిలిపెట్టేస్తే వాడు ఏమైపోతాడు చెప్పండి అన్నాను. ఇక్కడ అతను ఒకటే నేర్చుకోవడం లేదు కదా పట్నాయక్. అతనికి నేను ప్రత్యేకంగా ఎలా నేర్పించాలో చెప్పు. నాకు మాత్రం వేరే పనులుండవా? అది కుదిరే పని కదరా అన్నాడు స్వామి. మీరు చెప్పక్కర్లేదు సార్, నేను అతనికి ప్రత్యేకంగా చెప్తాను అని ఆ బాధ్యత నా నెత్తి మీద వేసుకున్నాను. నువ్వు అతనికి నేర్పించడం ఏమిట్రా? అది నీ బాధ్యత కాదు. నువ్వు నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది కదా అన్నాడు. అతనికి నేను చెప్తే మాత్రం మీరు చెప్పినట్లు కాదా? నన్ను మీ సహాయకుడిగా అనుకోండి. మీరు అనుమతిస్తే మీ తరపున అతనికి నేను అన్నీ నేర్పిస్తాను. ఏదో విధంగా అతను నేర్చుకోవడమే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మీరు పంపించేస్తే మళ్ళా ఎప్పుడూ అతను ఎంత దూరం రాలేడు. అతను నిరుత్సాహపడిపోయి ఎందుకో పనికి రాకుండా అయిపోతాడు. అతన్ని కాపాడాలంటే మీరు నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పాను. మిగతా శాఖాధిపతులు అతని పేరు చెబితేనే మండిపడిపోతున్నారు కదా పట్నాయక్ అన్నారాయన. ఆ శాఖాధిపతులు వాళ్ళ శాఖల గురించి చూసుకోవాలి గాని మీ పనుల్లో వేలు పెడితే ఎలా సార్? అయినా వాళ్ళు కూడా ఇక్కడికి శిక్షణ కోసం వచ్చిన అందులకి ధైర్యం కల్పించి ప్రోత్సాహం ఇవ్వాలి. అంతేకాని ఇలాగ విసురుకుంటే ఎలా? ఇలా తిట్టకుండా మంచిగా మాట్లాడి మాకు పనులు నేర్పించమని చెబుతూ మీరు వాళ్ళకు కూడా ఒక సర్క్యులర్ పంపించవచ్చు అని సలహా ఇచ్చాను. ఒరే పట్నాయక్, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావురా. అయినా వాళ్ళను కూడా అడిగి ఏ విషయం నీకు రేపు చెప్తాను అన్నారాయన. మన్నాడు ఆ శాఖాధిపతులతో ఆయన ఏమీ మాట్లాడాడో తెలియదు గాని శ్రీనివాసరెడ్డిని మాత్రం నాకు అప్పచెప్పేశాడు. పట్నాయక్, మనం వాడికి శిక్షణ పూర్తిగా ఇప్పించి పంపించగలమన్న ధైర్యం నీకుందా? నేను ఆ కుర్రాడికి అన్నీ నేర్పిస్తూ ఉంటాను కానీ నువ్వు వాడి మీద కొంత శ్రద్ధ చూపించి వాడికి ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడడం నేర్పించు అని చెప్పాడు. మనం అతనికి అన్నీ నేర్పగలం సార్. ఇకపై అతన్ని చూసుకునే పుచ్చి నాది అన్నాను. మా శిక్షణా సమయంలో ఒక్కొక్కరిని 2 గంటల పాటు స్విచ్ బోర్డు దగ్గర కూర్చోబెడతారు. నేను బోర్డు మీద కూర్చున్న సమయంలో నువ్వు నా పక్కన కూర్చుని నేను చెప్పేవన్నీ నేర్చుకో. అలాగే నువ్వు బోర్డు మీద కూర్చున్నప్పుడు నేను నీ పక్కన కూర్చుని నీకన్నీ నేర్పుతాను. నీకేదైనా సమస్య వచ్చినప్పుడు నేను కల్పించుకుని అవతల వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాను.
శ్రీనివాసరెడ్డి బోర్డు మీద ఉన్నప్పుడు అవతల నుంచి శాఖాధిపతులు ఎప్పుడన్నా అతని మీద అరిస్తే నేను కల్పించుకుని వాళ్లతో మాట్లాడేవాణ్ణి. ఆ కుర్రాడు కొత్తగా నేర్చుకుంటున్నాడు సార్, కేకలు వేసి అతను బెదరగొట్టకండి, మీకేమి కావాలో చెప్తే నేను చేస్తాను అని వాళ్ళతో చెప్పేవాడిని. కొంతమంది నా మీద కూడా అరిచేవారు. ఆ కుర్రాడి కోసం ఆ మాటలన్నీ సహించేవాడిని. టెలిఫోన్ ఎక్స్చేంజ్ స్విచ్ బోర్డు మీద కూర్చున్నప్పుడు ఆపరేటర్ ఎప్పుడూ మాట్లాడవలసిన మాటలు కానీ వాక్యాలు కానీ కొన్ని ఉంటాయి. అలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీషులోనూ హిందీలోనూ రాసిచ్చి వాటిని తెల్లవారేలోగా బట్టి అప్పచెప్పమని చెప్పాను. ఆ కుర్రవాడు వారం రోజుల్లోగా నేను రాసిచ్చిన ముఖ్యమైన వాక్యాలన్నీ నేర్చేసుకున్నాడు. అతను కొత్తగా నేర్చుకున్న వాక్యాలని బోర్డు మీద కూర్చున్నప్పుడు ఉపయోగిస్తుంటే వాటిలో కొంత హాస్యం ధరించడం మొదలుపెట్టింది. అతను కూడా తను మాట్లాడేటప్పుడు కావాలని కొంత హాస్యం ధరించేలా మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు చాలా ధైర్యంగా సమాధానం చెప్పు, ఎక్కడా భయపడినట్లు ఉండకూడదు. అప్పుడప్పుడు సందర్భం కొద్దీ ఈ పదాలు వాడు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను మెచ్చుకుంటారు. నువ్వు కంగారు పడకు, నేను పక్కనే ఉంటాను గనక నీకేదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి అతన్ని బోర్డు మీద కూర్చోబెట్టాను. అతని వచ్చిరాని భాషకి ఆ శాఖాధిపతులు కూడా నవ్వడం మొదలుపెట్టారు. రెడ్డి, నువ్విప్పుడు అసలైన టెలిఫోన్ ఆపరేటర్లాగే చక్కగా మాట్లాడుతున్నావురా అని అతని మీద జోకులు వేయడం మొదలుపెట్టారు. అది చూసి స్వామిగారు కూడా నవ్వుకునేవారు. నేను మిగతా వాళ్ళకి శిక్షణ ఇవ్వడంలో చేస్తున్న కృషిని స్వామి ఆ సంస్థను స్థాపించిన పెద్దలకు చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా విదేశాల నుంచి అతిథులు వస్తే ఆ పెద్దవాళ్లు అతిథులను నా దగ్గరికి తీసుకొచ్చి నాతో మాట్లాడించి పెడుతూ ఉండేవారు. శిక్షణ పూర్తయిన తర్వాత శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ వచ్చేసి భారతీయ స్టేట్ బ్యాంకులో టెలిఫోన్ ఆపరేటర్గా ఉద్యోగంలో చేరాడు. అతను ఎప్పటికీ నాతో మాట్లాడుతూ ఉంటాడు. అతనికి కానీ అతని స్నేహితులకు కానీ ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు. భారతీయ స్టేట్ బ్యాంక్ యాజమాన్యం దృష్టిలో అతను మంచి ఉద్యోగిగా పేరు సంపాదించాడు కూడా. జాతీయ అంధుల శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్న శ్రీనివాసరెడ్డికి నేను ఎలా మార్గనిర్దేశకత్వం చేయగలిగానో విన్నారు కదా. ఆఫ్రికా నుంచి శిక్షణ కోసం జాతీయ అంధుల సంస్థకు వచ్చిన డేవిడ్ నాపియర్ అనే అంధుడి అనుభవాలను గురించి చాప్టర్ 21లో వినండి.